వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర ఇప్పుడు అమెరికా కోర్టు రికార్డుల వరకు వెళ్లింది. తాజాగా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. అందులోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. విద్యుత్ సరఫరా ఒప్పందాల కోసం గౌతమ్ అదానీ 2021లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసినట్టు అమెరికా కోర్టు తన నేర ఆరోపణల్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు $200 మిలియన్ అంటే దగ్గరగా 1680 కోట్ల వరకు లంచాలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. కోర్టు అభియోగం ప్రకారం చూస్తే గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా అప్పటి సీఎం జగన్ ను కలిసి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి కావలసిన పలు విషయాలపై చర్చించినట్టు ప్రస్తావించారు. ఒప్పందం ప్రకారం అధికారులకు లంచాలు ఇవ్వడానికి కూడా ఆయన హామీ ఇచ్చినట్లు ఆ రికార్డుల్లో పేర్కొన్నారు. ఒడిశా విద్యుత్ సరఫరా ఒప్పందం కంటే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా ఒప్పందానికి సంబంధించిన లంచం చాలా ఎక్కువ మొత్తం అని కూడా తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డుల్లో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన లంచం మొత్తం $200 మిలియన్ అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ సంకేతాలిచ్చారని తెలిపారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ప్రధాని మోదీకి ఎంతో సన్నిహితుడిగా పేరున్న గౌతమ్ అదానీ దగ్గర అప్పుడు జగన్ సర్కారు కానీ అధికారులు కానీ ఇంత భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నది నిజమే అయితే ఇది పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది పైనుంచి కింద వరకు అంతా తెలిసే జరుగుతుందన్న విషయం చెప్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై ఏమైనా విచారణ చేస్తుందా లేదా ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటుందా అంటే నో అని చెప్పాలి. ఎందుకంటే అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు అయినా కేంద్రంలో మోదీ అక్కడ ఉన్నంత వరకు అదానీపై ఈగను కూడా వాలనివ్వరు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.